హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీ డిజైన్ డెన్. ఈ శారీని నేను ఫ్రాక్‌లాగా ఎలా కన్వర్ట్ చేశానో చూపిస్తా. ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటది. ఈ శారీ ఆర్గాంజా టిష్యూ. సో, ఈ శారీ మొత్తం లేస్తుందనేసి మమ్మీ కట్టుకుట్లే పక్కకెట్టేసిందని నేను ఫ్రాక్‌లాగా ఎలా స్టిచ్ చేసుకున్నాను, ఎలా కట్ చేశాను. ఫస్ట్ నేను లైనింగ్ తీసుకున్నా బాడీకి. హాఫ్ మీటర్ తీసుకున్న కాటన్. దాన్ని నాకు బాడీ హైట్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ పెట్టుకున్నా. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 సెంటీమీటర్స్. నెక్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ తీసుకున్నా. ఫ్రంట్ నెక్ ఏమో నాకు డీప్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. బ్యాక్ నెక్ ఏమో 9 సెంటీమీటర్స్ తీసుకుంటా. నాకు బ్యాక్ డీప్ కావాలనేసి సపరేట్‌గా కట్ చేసుకుంటున్నా. ఇది శారీ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి నేను కాటన్ లైనింగ్, సాటిన్ లైనింగ్ యూజ్ చేస్తున్నా. కాటన్ లైనింగ్ ఏమో బాడీకి, సాటిన్ లైనింగ్ ఏమో కింద బాటమ్‌కి, బాడీకి యూజ్ చేస్తున్నా. ఈ శారీ బార్డర్‌తోనుంది గదా! పై బార్డర్ తీసేస్తున్నా, కొంగుకున్న బార్డర్ తీసేస్తున్నా. కింది బార్డర్ అలాగే ఉంచుతున్నా. ట్రాన్స్పరెంట్ శారీస్ ఉన్నప్పుడు మనము సాటిన్ ఏస్తే ఏమైద్దంటే షైన్ వస్తది లోపల. సో, నేనిప్పుడు బాడీకి కట్ చేసుకుంటున్నా. ఎంత కావాలో అంత లైనింగ్ పెట్టేసి కట్ చేసేసుకుంటున్నా. ఇంక నేను బాడీకి బార్డర్ ఎయ్య కాబట్టి బార్డర్ గిట్ట కట్ చేసేసా. ఫ్రంట్, బ్యాక్ కోసమని సపరేట్ కట్ చేసుకున్నా. ఇప్పుడు ఫ్రంట్‌కి, బ్యాక్‌కి సపరేట్‌గా పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఫ్రంట్‌కి పోట్లీ బటన్స్ పెట్టుకోవాలనుకుంటున్నా. సో, పోట్లీ బటన్స్ కోసమని హాఫ్ కట్ చేసిన. తర్వాత సాటిన్ లైనింగ్ పెట్టి చూపిస్తున్నా. ఇది బ్యాక్‌కి. బ్యాక్‌కి సాటిన్ లైనింగ్ ఎంత కావాలో అంత కట్ చేసేసుకున్నా. ఇప్పుడు బ్యాక్‌కి నేను సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్, శారీ మెటీరియల్ యూజ్ చేస్తున్నా కదా! 3 ఇట్లా ఫస్ట్ సాటిన్ పెట్టుకొని, తర్వాత ఇలా మిడిల్‌లో పెట్టుకొని పిన్స్ పెట్టేసుకుంటున్నా మొత్తం. ఇలా పిన్స్ పెట్టేసుకొని మొత్తం నేను పిన్స్ ఎందుకు పెట్టుకుంటా అంటే డ్రెసెస్ మొత్తం కదలకుండా నీట్‌గా రావడానికి ఫినిషింగ్ అనేది. మొత్తం నీట్‌గా స్టిచెస్ చేసేసుకుంటున్నా చుట్టూ. అలా స్టిచ్ చేసుకుంటే ఏమైతుందంటే కొంచెం క్లాత్ అనేది నీట్‌గా ఉంటుంది. చూడ్డానికి గిట్ట ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తదని ఇక మిగతా మొత్తం కుట్టుకొని నేను పైపింగ్ పెడదాం అనుకుంటున్నా. సో, అవసరం లేదు ఇక మొత్తం ఉల్టా సీదా తీయాల్సిన అవసరం లేదు కాబట్టి మొత్తం ఎలా ఉందో అలా కుట్టేసి అంతా కట్ చేసేసుకుంటున్నా ఎక్స్ట్రా క్లాత్. టక్స్ పెట్టేసుకుంటున్నా. టక్స్‌కి గిటంగా కరెక్ట్‌గా రావాలని ముందే కొంచెం టక్‌లాకి చిన్నగా కట్ చేసుకొని టక్స్‌కి పెట్టేసుకోవాలి. అలా ఎంత హాఫ్ ఇంచ్ టక్స్‌కి తీసుకొని పైన 5 సెంటీమీటర్స్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నా. సేమ్ ఇది కట్ చేసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. చుట్టూ కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి చుట్టూ. సాటిన్ లైనింగ్, శారీ మెటీరియల్ అలా స్టిచ్ చేసుకొని ఇట్లా పెట్టుకొని చూసుకుంటున్నా నేను. నాకు ఎంతవరకు వస్తుంది గల్లా, ఎంతవరకు రాదు అనేసి నీట్‌గా చూసుకొని దానిపైన నేను పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకుంటున్నా. పోట్లీ బటన్స్ కోసం అనేసి ఇది యూజ్ చేస్తున్నా. ఆల్రెడీ నేను పోట్లీ బటన్స్ ఎలా రెడీ చేసుకోవాలో షార్ట్ వీడియోలో పెట్టా. ఎవరైనా కావాలి అనుకుంటే చూసుకేసుకోండి నా షార్ట్ వీడియోస్లలో. పోట్లీ బటన్స్ అన్నీ పెట్టుకొని ఇలా నీట్‌గా స్లోగా ఒక్కొక్కటి నీట్‌గా పెట్టుకొని ఆల్రెడీ నేను పెట్టుకున్నా. డాట్స్ అనేది పెట్టుకొని నీట్‌గా కుట్టుకుంటూ వచ్చా. నాది సింగిల్ పాదం కాదు, డబల్ పాదం కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అయింది. సింగిల్ పాదం ఉంటే పోట్లీ బటన్స్ ఇంకా నీట్‌గా వస్తాయి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నీట్‌గా స్లోగా మెల్లగా కుట్టడం వల్లనే పోట్లీ బటన్స్ అనేటివి వస్తాయి. ఇబ్బంది అవుతుంది పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు. కొంచెము అటు ఇటు అయినా సూది అనేది ఇరిగిపోతుంది. సో, చూసి నీట్‌గా కుట్టుకోవాలి. ఇప్పుడు నాకు కొంచెం అక్కడక్కడ పోట్లీ బటన్స్ అనేటివి లూజ్ అయినాయి. ఎందుకంటే నాది సింగిల్ పాదం కాదు కదా, డబల్ పాదం. నేను బక్రం ఎందుకు యూజ్ చేస్తున్నా, ఇక్కడ బక్రం గిట్ట పెట్టా చూసారా? బక్రం ఎందుకు అంటే మనం కుట్టేటప్పుడు నీట్‌గా ఉంటుంది. మళ్ళీ ఫినిషింగ్ అనేది మంచిగా అనిపిస్తుంది. బట్ట అనేది స్టిఫ్‌గా ఉంటుంది. ఆ పోట్లీ బటన్స్ అనేటివి కదలవు. ఇప్పుడు కుట్టా కదా, మొత్తం కుట్టి మీదికెళ్ళి అనుగుడు కుట్టేసుకుంటున్నా. అనుగుడు కుట్టేసుకొని తర్వాత మిగిలిన వెనకాలకి తిప్పి బక్రం అనేది అంతా కట్ చేసేసుకొని లైనింగ్‌కి పెట్టేసి అటాచ్ చేస్తా. ఇప్పుడు లైనింగ్‌కి అటాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఇప్పుడు జాయిన్ చేసినవి అవేవి కనిపించవు కదా. అందుకే మనం ఓన్లీ ఫ్రంట్ పార్ట్‌కి ఫస్ట్ పోట్లీ బటన్స్ పెట్టుకొని తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి బయటికి లోపల వేసుకుంటే గిట్టంగా ఇబ్బంది అనిపించదు. చూడ్డానికి గిట్టంగా నీట్‌గా అనిపిస్తుంది. ఇలా చేసుకుంటే చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. నేను ఎల్బో హ్యాండ్స్ స్లీవ్స్ తీసుకుంటున్నా. ఎల్బో స్లీవ్స్ కోసం నేను 11 సెంటీమీటర్స్ పైన బార్డర్ కట్ చేసా కదా శారీది, అలా పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను బార్డర్ పెట్టుకుంటే హ్యాండ్స్ అనేటివి సింపుల్గా అనిపించవు. నేను హ్యాండ్స్కి లైనింగ్ యూజ్ చేస్తలే, ప్లెయినే యూజ్ చేస్తున్నా లైనింగ్. హ్యాండ్స్కి లైనింగ్ అనేది నాకు ఎందుకో ఇష్టం లేదు పెట్టుకోవడం. ఇప్పుడు నేను ఎలా పైన బార్డర్ కట్ చేసుకున్నా దాన్ని ఎలా అటాచ్ చేసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ సీదా కుట్టి
దాన్ని రివర్స్ తీసేసి మళ్ళీ నీట్గా మీద అనుగుడు కుట్టేసుకొని అలా బార్డర్ పెట్టుకుంటున్నా. దానివల్ల చూడ్డానికి నీట్గా అనిపిస్తుంది. లోపల గిట మనకి కుచ్చుకోదు ఆ క్లాత్ అనేది, కుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. ఇలా హ్యాండ్స్కి ఇట పైన ఇట కుట్టేసేసుకుంటున్నా. పైన కుట్టు 2 కుట్లు వేసుకుంటున్నా, ఎందుకంటే నీట్గా కుడతా. డబల్ కుట్టేసుకుంటే మలిపి కుట్టుకుంటున్నా లోపలికి. అలా మలిపి కుట్టుకోవడం వల్ల బయటికి ఏవి వెళ్ళవు, నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను సాటిన్ లైనింగ్ బార్డర్ కింద బాటంకి యూజ్ చేస్తున్నా కదా, దాన్ని నేను లోపలనేమో అంబ్రెల్లా కట్ పెట్టుకుంటున్నా, బయటనేమో ఫ్రిల్స్ పెట్టుకుంటున్నా. ఎందుకు అంటే శారీ ఆల్రెడీ లేస్తుంది కదా, మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇంకా లేస్తుంది. సో అందుకే నేను లోపల అంబ్రెల్లా కట్, పైన ఫ్రిల్స్ ఇస్తున్నా. ఇలా అంబ్రెల్లా కట్ చేసుకుంటే నార్మల్గా లంగా ఓణీలకు కానీ ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఇట్లా లేసే క్లాత్లకి లోపల అంబ్రెల్లా కట్ చేసుకుంటేనే నీట్గా అనిపిస్తుంది. బక్కగా ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి డ్రెస్ అనేది నీట్గా కొట్టదు. ఇప్పుడు నేను కింద నాకు కట్ చేసినాక అంబ్రెల్లా కట్ చేశాక కింద క్లాత్ అనేది జాయింట్స్ చేసుకోవాలి. నేను మొత్తం ఫుల్ లెంత్ పెట్టినా కాబట్టి జాయిన్ చేసుకుంటున్నా. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ సీదా నీట్గా కుట్టుకొని మళ్ళీ అనుగుడు కుట్టుకుంటే వేసుకోవాలి మీద. అలా అనుగుడు కుట్టు వేసుకొని కింద ఓవర్లాక్ చేసేసుకుంటున్నా లైనింగ్కి మొత్తం ఓవర్లాక్ చేసేసుకొని చుట్టూ. తర్వాత ఫ్రిల్స్ పెట్టుకుంటున్నా. ఫ్రిల్స్ పెట్టుకుంటా తర్వాత మొత్తం శారీకి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని, నేను 2 కట్ చేసుకున్నా కదా, ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి ఒకటి అనేది శారీని అలా ముంగల వెనకాల రెండింటికి ఫ్రిల్స్ పెట్టేసుకొని లైనింగ్ని ఫ్రిల్స్కి అటాచ్ చేసేసుకుంటా. అలా లైనింగ్కి ఫ్రిల్స్ అటాచ్ చేసుకున్నాక బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకుంటా. ఫస్ట్ బాడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయిన్ చేసుకున్నాక హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటా. హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నా. ఇప్పుడు 2 హ్యాండ్స్ జాయినింగ్ అయిపోయాక కింద బాటమ్ని నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. అలాగే నీట్గా ఉండాలి అంటే కొంచెం చూసి, ఎందుకంటే ఫ్రిల్స్ కానీ ఇలా హ్యాండ్స్ కుట్టేటప్పుడు కానీ క్లాత్ అనేది లోపలికి వచ్చేస్తుంది, ఎక్కేసినట్టు ఎలా నన్ను వచ్చి కుట్లలోకి వచ్చేస్తుంది. అలా కుట్లలోకి రాకుండా నీట్గా చూసుకుంటూ కుట్టాలి. ఇట్లా ఫ్రిల్స్ బాటమ్ కుట్టేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అలా ఇబ్బంది కాకుండా నీట్గా చూసుకుంటూ కుట్టేసుకుంటే ఏమవుతుందంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. లేకుంటే మళ్ళీ కుట్టేయాలి. అలా మొత్తం అయిపోయాక నేను సైడ్ కుట్లను జాయిన్ చేసేసుకుంటున్నాను. మొత్తం నాకు ఎంత కావాలో, నాకు ఎంత సరిపోతుందో ఇక అన్నీ నీట్గా అన్నీ 4 ఇప్పుడు కింద సాటిన్ మళ్ళీ శారీ అలా నీట్గా పట్టుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి. అలా ఒకటికి 2 సార్లు స్టిచ్ చేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ ఇది. బాగుందా? ఫినిషింగ్ ఎలా ఉందో చెప్పండి. ఫైనల్ ఇలా వచ్చింది. శారీతోని ఫ్రాక్ ఎలా కన్వర్ట్ అయింది, నేను బ్యాక్ ఎలా పెట్టుకున్నా, హ్యాంగింగ్స్ ఎలా పెట్టుకున్నా. హ్యాంగింగ్స్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టా. పోట్లీ బటన్స్ ఎలా. బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.